కాళేశ్వరం నిర్మాణంలో అక్రమాలకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్మితా సబర్వాల్ సెలవు వ్యవహారం చర్చనీయాంశమైంది. కాళేశ్వరంలో ఇంజనీర్లే కోట్లకు కోట్లు మింగిర్రు అనేది నిన్న మనం చెప్పుకున్నాం. ఒక్కొక్కరు 100 కోట్లు మింగిర్రు. ఈ చిన్న ఇంజనీర్లే మళ్ళీ ఇలా పెద్ద తలకాయల కథ ఇప్పుడు బయటపడబోతుంది. మరి దీని మీద జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ మీద అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ కాళేశ్వరం నివేదిక మరి ఈ రిపోర్టు మీద అసెంబ్లీలో చర్చ పెడితే ఇక ఎటుబడి మా బండారం అంతా బయటకు వస్తట్టుందని ఇక కేసీరావు ఓ దిక్కు, హరీష్ రావు ఓ దిక్కు, హైకోర్టు మేట్లు ఎక్కనే ఎక్కిరు. లేదు సర్కారు వాళ్ళు కావాలని మా మీద కుట్ర చేసి ఏదో చేసిర్రు, అంతా తప్పుడు లెక్క చూపించిర్రు అని చెప్తే వాళ్ళు కూడా ఏం ఊకోలే. అమ్మో సకదర ముద్దుగానే ఉంది, కొట్లాడిపో అసెంబ్లీలో అన్నది. ఇక ఇప్పుడు ఆయన అసెంబ్లీకి మరి వస్తాడా రాడా? అసెంబ్లీలో తాడో పేడో తేల్చేదాకా ఈ కాళేశ్వరం కథ ఏందో బయట పడేదాకా మేము నిద్రపోం అనేది ఇప్పుడు రేవంతమయ్యే పట్టు. మరి ఇప్పుడు అసెంబ్లీకి కేసీరావయ్య వస్తుండా వస్తలేడా? ఒక ప్రతిపక్ష నాయకుడు జనాల గోసలు పట్టించుకుంటలేడు, జనాల బాధలు పట్టించుకుంటలేడు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడతలేడు. సొంత నియోజకవర్గం గజ్వేలు మరి గందరగోళంలో పడ్డదా, ఎట్లా ఉంది, ఏంది ఏం కథ అనేది కూడా అరుచుకుంటలేడు. వాళ్ళకి ఏం ఆపతి, ఏం సాపతి, ఏం కావాలి, ఎట్లా అనేది కూడా అటెంకల మళ్ళీ చూస్తలేడు. మరి ఈసారి కూడా అసెంబ్లీకి వస్తాడా లేకపోతే ఇరిగేసుకొని ఆయనే కూర్చుంటాడా అనేది కూడా ఎక్కడ అర్థం కాని పరిస్థితి. ఇక ఈ తల్లి మాత్రం ఇక ఇంట్లో మరి కాళేశ్వరం కథలో ఇక ఈమె పాత్ర కూడా అక్కడక్కడ కాగితాల మీద సంతకాలు చేసుడు, ఇక షెడ్డో పడ్డో వ్యవహారం చేసే తల్లి కాబట్టి ఇక మరి ఈమె బండారం కూడా ఏమైనా బయటకు వస్తుందా ఏంది ఏం కథ అనేది ఇక ఆమెకు జ్వరపడి నాకు పానం బాగలేదు, నాకు తగని రోగం వచ్చింది, నాకు పానం బాగలేదు అనేది ఇప్పుడు ఈమె పిట్టగుట్టే వీడియో విడుదల చేసిందట. మరి కేసీరావయ్య మరి రేపు వస్తాడా రాడా, ఏం చెప్తాడు, ఏం మాట్లాడతాడు అసెంబ్లీల కథ. మరి వీళ్ళు సినిమా చూపిస్తామావా నీకు సినిమా చూపిస్తామావా అవో గట్లా. ఇక రేపు మరి కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా సినిమా చూపిస్తారా? అసలు ఏమవుతుంది? నిజంగానే కేసీరావయ్య తప్పు చేస్తే చెంచలగూడ జైల్లో డబల్ బెడ్రూమ్ కట్టిస్తానడు ఆయన అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ల ముందర రేవంతమయ్య. ఇక జనాలు కూడా మరి ఆ లెక్క తేరదాయే, ఆ కాళేశ్వరం కథ ఎక్కడ ఇంకా కొలిక్కి రాదాయే. పుసుక్కున మరి ఏమన్నా కేసీరావయ్య గోల్మాల్ వ్యవహారం చేసిందంటే నిజంగానే మరి ఆయనకు చెంచలగూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడా, ఇల్లు కట్టిస్తాడా అనేది కూడా గుసగుస నడుస్తుంది. చూద్దాం దీని మీద ఏం కథ నడుస్తుంది, ఎట సంగతి ఏంది ఏం కథ అనేది. ఏముంది రేపేనా, ఇలా ఎవరంపినా శుక్రవారం